Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చొచ్చిన నివాసానికి మళ్ళీ జగన్ షిఫ్ట్. వైసీపీ అధినేత జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఫ్యాన్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సెంటిమెంట్ పరంగా వైసీపీకి అచ్చి వచ్చిన చోటకు మకాం మారుస్తున్నారు అన్నదే ఈ ప్రచారం. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలైంది. అది లగాయితూ జగన్ బెంగళూరు టు తాడేపల్లి అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్లో ఆయన నివాసం ఉంటున్నారు. వీక్ డేస్లో తాడేపల్లి వస్తున్నారు. మరి ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయిపోయాయి. 2029 ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా రీఛార్జ్ కావాలి అంటే జగన్ నేతలకు అందరికీ మరింతగా అందుబాటులో ఉండాలి. అందుకే ఈ షిఫ్టింగ్ అని అంటున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్లో నివాసం ఉండేవారు. అక్కడ నుంచే ఆయన పొలిటికల్ యాక్టివిటీ అంతా సాగేది. అలా లోటస్ పాండ్ సెంటిమెంట్ అచ్చి వచ్చి జగన్ 151 సీట్లను సాధించి సీఎం అయ్యారు. ఇప్పుడు చూస్తే అదే సెంటిమెంట్ని మళ్ళీ వాడుకోవాలన్నదే వైసీపీ అధినేత ఆలోచనని అంటున్నారు. పైగా వైసీపీకి చెందిన నాయకులంతా హైదరాబాద్లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నారు. వారందరితో కలిసి మాట్లాడాలి అన్నా, అందుబాటులో ఉండాలన్నా లోటస్ పాండ్లో జగన్ నివాసం ఉండడమే బెటర్ అని అంటున్నారు. అందుకే ఈ షిఫ్టింగ్ అని కూడా చెబుతున్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులు తప్పించి పెద్దగా ఇతర జిల్లాల వారు కలవడం లేదు. దూరాభారాల కారణంగానో లేక హైదరాబాద్లో అధిక శాతం ఉండడం వల్లనో వారంతా తాడేపల్లి వద్ద కనిపించడం లేదు. జగన్ హైదరాబాద్లోనే మకాం పెడితే వారందరూ టచ్లోకి వస్తారని, రానున్న రోజులలో వైసీపీని మరింతగా ఫుల్ యాక్టివ్ మోడ్లో పెట్టవచ్చు అన్నదే అధినేత ఆలోచన అని అంటున్నారు. ఇక లోటస్ పాండ్లో షర్మిల కూడా ఉంటున్నారు. అయితే సగభాగం జగన్కి కూడా అక్కడ వాటా ఉంది అని అంటున్నారు. అందువల్ల అక్కడికి జగన్ షిఫ్ట్ అవుతారని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్కి జగన్ మకాం మార్చవచ్చు అని అంటున్నారు. ఆగస్టు నెల అయితే శ్రావణ మాసం మంచి ముహూర్తం కూడా కుదురుతుందని భావిస్తున్నారు. 2029 ఎన్నికల మీద కోటి ఆశలు వైసీపీ పెట్టింది. దానికి తగినట్లుగానే సెంటిమెంట్లను కూడా జత చేరుస్తోంది. 2019లో గెలిచేందుకు 2017లో పాదయాత్ర మొదలెట్టిన జగన్ 2029లో గెలిచేందుకు 2027లో పాదయాత్ర మొదలెడతారని అంటున్నారు. ఇలా 7వ నెంబర్ 9వ నెంబర్ వైసీపీకి అచ్చి వచ్చినవని భావిస్తున్న ఆ పార్టీ లోటస్ పాండ్ కూడా సెంటిమెంట్గా కలిసి వస్తుందని లెక్క వేస్తోంది. మొత్తానికి చూస్తే జగన్ కూడా మరో 2 నెలల్లో హైదరాబాద్లో ఉండబోతున్నారు అన్నమాట. ఇప్పటికే ఏపీకి చెందిన అధికార పక్షం నేతలు, కీలక నాయకులంతా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా అక్కడే ఉంటే ఏపీ రాజకీయం హైదరాబాద్ నుంచి మరింత రసవత్రంగా రక్తి కడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.